అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్లన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ కూడా సమీకరించి మేము ఉద్యమాన్ని చేపట్టాం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు శాశ్వతంగా ఒక క్వాలిటీ పద్ధతుల్లో నీళ్లు నిర్మించి ఇవ్వాలని ఒక మంచి బుద్ధితో దీన్ని ప్రారంభించారు. మరి నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా ఒకే దగ్గర కర్నూలు నగరంలో 10,000 టిట్కో ఇళ్లకు దాదాపు 570 కోట్ల రూపాయల దీంతో ఇవాళ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. మరి 2017లో ప్రారంభిస్తే 2025వ సంవత్సరం వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా లబ్ధిదారులు చేరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు ఇంజనీర్లు. మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా నివాసం ఉండాలంటే వారికి మంచినీరు ఉండాలి, రోడ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం స్పష్టంగా ఉండాలి. దీనికి తోడు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చాలా అవసరం. అంతేకాకుండా ఇక్కడ రేషన్ కూడా ఇక్కడే సప్లై చేస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి 2017లో వీళ్ళు డిపాజిట్లు కట్టి ఈనాటి వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదు. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఆయన దీనిపైన దృష్టి సారించి వీటికి నిధులు కేటాయించి ఇప్పుడైనా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 10,000 కుటుంబాలు ఇక్కడ సెటిల్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత నిర్మాణాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఇప్పుడే మీకు మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10,000 కుటుంబాలకు వారికి శాశ్వతంగా ఇక్కడ గృహ వసతి కల్పించడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించకుండా ఏవేవో కొత్త స్కీములు పెట్టుకొని ఆ కొత్త స్కీముల చుట్టూ ప్రచారాన్ని తిప్పుతూ ఆ కొత్త స్కీములు డబ్బు ఖర్చు పెట్టడం అనేది సరైనది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, టిట్కో గృహాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అటు విశాఖపట్నంలో ఎక్కడైనా కూడా టిట్కో గృహాలు ఉన్నాయి. అన్నీ కూడా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. మంచి కంపెనీల వాళ్ళు దీనికి పని చేసి పెట్టారు. కాబట్టి ఏమంటే నేను ప్రభుత్వాన్ని స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి నిధులు కేటాయించాలి, యుద్ధ ప్రాతిపదిక పైన వీరికి కనీస సౌకర్యాలు కల్పించాలి, రేషన్ ఇక్కడే ఏర్పాటు చేయాలి, బస్సులు ఏర్పాటు చేయాలి. ఆ రకంగా వీటన్నిటిని కూడా పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం. వీళ్ళందరితో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కూడా టిట్కో లబ్ధిదారుల సదస్సు కూడా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోతాం. అంటే మరోవైపు ఇందిరమ్మ కాలనీలో సుమారుగా 14,000 ఇళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నాయి. అంటే గతంలో వైఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి జగన్ అవి కూడా నిరుపయోగం పడేటువంటి ప్రభుత్వ ఖజానా ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతూ ఉంది. నెంబర్ 2 ఏమంటే వీళ్ళు ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దానికి పోవడం వల్ల ప్రజలు గందరగోళంలో పడుతూ ఉన్నారు. నిజంగా స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంటి స్థలం కోసం, ఇళ్ల కోసం వేలాది మంది ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే మరి ప్రభుత్వాలు వాటికి సమాధానం చెప్పాలి. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థలాలు సేకరించి అవి సక్రమంగా చేయకపోవడం, పైగా 1 సెంటు స్థలంలో చేయడం. 1 సెంటు ఎందుకు? మేము ఆ రోజే చెప్పాం, పట్టణాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని. మరి ఇవాళ చంద్రబాబు గారు చెప్పారు, చెప్పిన దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. కాబట్టి అటు ఇందిరమ్మ గృహాలు, ఇక్కడ టిట్కో గృహాలు, వీటన్నిటికి కూడా లబ్ధిదారులకు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మేము వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా లబ్ధిదారుల లిస్టు తీసుకొని వాళ్ళందరినీ కూడా సమీకరించి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం. ఎవరైతే డిపాజిట్ కట్టిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు దక్కాలి, వాటికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా ఆలోచించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. భారతదేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా త్రిభాషా సూత్రాన్ని అంగీకరించాము. కానీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము బలవంతంగా హిందీని రుద్దుతామంటే మాత్రం దాన్ని మేము అంగీకరించాం. త్రిభాషా సూత్రం అంటారు, కానీ నాకు పవన్ కళ్యాణ్ చెప్పేది అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అంటే హిందీ అవసరం లేదా, హిందీ వాళ్ళ డబ్బులు అవసరం లేదా అంటాడు. హిందీ వాళ్ళ డబ్బులు మనకెక్కడిచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేంద్ర ఖజానాకి ఏదైతే వస్తూ ఉందో మనం ఇచ్చేదానికి ఇవాళ ₹1 మనం ఇస్తే మనకు వచ్చేది 49 పైసలే మనకు వెనక్కి వస్తూ ఉంది. అదే బీహార్ రాష్ట్రం ₹1 ఇస్తే ₹7.09 వాళ్ళకు వస్తూ ఉంది.
కాబట్టి మరి వారు మనకిస్తా ఉన్నారా, మనం వారికి ఇస్తా ఉన్నారో ఒకసారి పవన్ కళ్యాణ్ ఆ లెక్కలు చదువుకుంటే బాగుంటుంది. నువ్వు లెక్కలు చదువుకోవు, బుక్కులు చదువుకున్నానంటావు, బుక్కులు ఏమి బాగా కొనుక్కుంటావు, నాకు కూడా తెలిసే, మన విషయాలందరూ కూడా కొంటా అంటాడు. బుక్కులు కొంటానో పక్కన పెడతాన్నావు, ఆ బుక్కులు కొన్న బుక్కులు చదువుకుంటే నీకు అర్థమవుతుంది. వాళ్ళ నుంచి మనకేం రావడంలే, మన సౌత్ ఇండియాది పోతూ ఉంది. ఇవాళ డీలిమిటేషన్ విషయంలో, భాష విషయంలో కూడా వాళ్ళు బలవంతంగా రుద్దాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఏం చేశాము, ప్రభుత్వం పదే ప్రచారం చేసి అమలు చేయమంటే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా అమలు చేయాలి, వాళ్ళ జనాభా పెరిగింది. ఇప్పుడు అమిత్ షా ఏమంటాడు, జనాభా ప్రాతిపదిక పైన సీట్లు కేటాయిస్తామంటాడు. కాబట్టి ఏమంటే రాబోయే డీలిమిటేషన్లో సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్లు పెరిగిపోతాయి. తద్వారా బీజేపీకి అక్కడ బలం ఉంది కాబట్టి మళ్ళీ మేము సునాయాసంగా అధికారంలోకి రావచ్చని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు బీజేపీతో కలిశారు కాబట్టి మేమేం ఆలోచించము, మా మైండ్కి పని పెట్టాము, వాళ్ళు ఏం చెప్తే దానికి తందానా అంటామంటే అది ప్రజలు అంగీకరించారు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఏమంటే మీరు ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అధికారానికి రాకముందేమో సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు, చాలా బాగుంది. అసలు అలివిగాని వాగ్దానాలు కూడా చేశాడు, అందరు ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి P4 ఉగాది నుంచి P4 అంటాడు. P4 అంటే ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయాలని. తర్వాత విజన్ 2047 అంటావు. విజన్ 2047లో కూడా అన్ని అవాస్తవాలు చెప్తా ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 అయితే దాన్ని $42,000 పెంచుతానంటావు. $3,000 ఎక్కడ, $42,000 ఎట్లా? తలకిందులు తపస్సు చేసినా కూడా కాదు, కానీ దాని గురించి ప్రచారం చేస్తావు. పైగా డిస్పారిటీస్, తారతమ్యాలు తగ్గిస్తానంటావు. ఒకవైపు కార్పొరేట్లకు దోచిపెడుతూ, అంబానీలకు అదానీలకు దోచిపెడుతూ ఇవాళ పేదరికాన్ని తగ్గిస్తాను, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం తగ్గిస్తామంటే అది సాధ్యమని నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా తగ్గిస్తావో దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారానికి రాకముందు బాగుంటాడు, మన మాటే మాట్లాడతాడు. అధికారానికి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అదే అజెండా ఎత్తుకుంటాడు. ఆ పాత అజెండాలో మళ్ళీ విజన్ 2047, అంతకుముందు విజన్ 2020 అన్నాడు, ఇప్పుడు 2047 ఎత్తుకున్నాడు. తర్వాత మోడీ ఏం చెప్తే కూడా బాగుందంట అన్నాడు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, భాష విధానంలో వాళ్ళు పక్కాగా హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డీలిమిటేషన్ విషయంలో కూడా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో రేపు 22వ తేదీ నాడు జరిగే అఖిలపక్ష సమావేశంలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ముందుకు సాగుతాం. అది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇవాళ కార్పొరేషన్ వచ్చిన తర్వాత చిన్న అల్పాదాయ వర్గాలు, అతి తక్కువ వేతనాలు వచ్చే వాళ్ళకి కొద్దిగా న్యాయం జరుగుతూ ఉంది. రేపు అవన్నీ తీసేస్తాము, ఎక్కడికక్కడ ఇస్తామంటే అది మళ్ళీ గతంలో మాదిరే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు తీసుకుంటారు, తర్వాత జీతం ఇవ్వాలంటే 1వ తేదీ నాడు దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటారు. వాళ్ళకు వచ్చిన జీతం ప్రభుత్వం దగ్గర 15,000 తీసుకొని దాంట్లో 2,000 కట్ చేసుకుని 13,000 వాళ్ళకి ఇస్తారు. తర్వాత PF ఇవన్నీ కూడా సక్రమంగా ఉండవు. కాబట్టి ఏమంటే ఎవరైతే అల్పాదాయ వర్గాలు, అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళు ఉన్నారో వారికి భద్రత కల్పించాలి, వారికి సహాయం చేయాలి తప్ప మీరు అధికారం ఎక్కుతూనే వాళ్ళ తోక వస్తాము, వాళ్ళకు సున్నం పెడతాము, వాళ్ళ దాంట్లో కొద్దిగా లాగేసుకొని మధ్యలో మా కార్యకర్తను తిరిపిస్తామంటే అది కరెక్ట్ కాదు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.